హాయ్ సార్. హాయ్ బ్రో. యువర్ గుడ్ నేమ్? దత్తశ్రీ దివాకర్. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? హైదరాబాద్ బ్రో, గచ్చిబౌలి. లోకలేనా? లోకలే బ్రో. మీరు ఈరోజు ఇక్కడికి రావటం, మీ టైం ఇక్కడ స్పెండ్ చేయటం ఐకాన్లో ఎలా ఫీల్ అవుతున్నారు? టు వెరీ ఆనెస్ట్, ఐకాన్ ఈజ్ బిన్ అ మీడియా ప్లాట్ఫామ్ ఫర్ అస్. ఇప్పుడు మాకు మార్కెటింగ్ కానీ మేము పెట్టుకున్న స్టార్టప్స్ కానీ మాకు కొత్త కొత్త పరిచయాలు, మాకు కావాల్సిన వాళ్ళు కొత్త కొత్త వాళ్ళు కలుస్తాం. మాకు ఇంకా మా ప్రాజెక్ట్ని బెటర్ చేసుకుంటానికి మాకు ఇంకా కొత్త వాళ్ళు కలుస్తాం. దానివల్ల మాకే ఒకలాంటి ఉత్సాహం అంటూ వచ్చింది, అంటే ఇంకా బాగా చేయొచ్చు మనం దీన్ని అని చెప్పి. ఇంకా ఇక్కడ వచ్చిన గెస్టులు కానీ వాళ్ళు ఇచ్చిన స్పీచెస్ ఆన్ బిజినెస్ అండ్ ఎంటర్ప్రీనర్స్, ఆన్ స్టార్టప్స్ అండ్ ఎవ్రీథింగ్, దే హ్యావ్ ఓపెన్డ్ అవర్ మైండ్. మా మైండ్ ఇంకా బ్రాడ్ చేశారు, అంటే మా థింకింగ్ ఎక్కడి వరకు అయితే ఆగిపోయిందో దాన్ని ఇంకా బ్రాడ్ చేశారు. సో వీ హ్యాడ్ రియలీ అ గుడ్ టైమ్ అండ్ మోర్ గెయిన్ ఆఫ్ నాలెడ్జ్. అండ్ ఇంకొకటి, ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో అందరూ యూత్ కూడా జాబ్ చేస్తే మనకి సెక్యూరిటీ ఉంటుంది, జాబ్ చేద్దాము, ఇట్లా ఒక ఎంప్లాయీగా మిగిలిపోదామని అనుకుంటున్నారు మ్యాక్సిమం. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో అట్లనే ఉంది. సో ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా చాలా ఫియర్గా ఫీల్ అవుతున్నారు. సో మీరు ఆ ఫియర్ లేకోకుండా ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు, ఆల్రెడీ స్టార్ట్ చేసేసారు. మీరు అది ఎలా ఓవర్కమ్ చేసి బిజినెసే చేయాలి, జాబ్ చేయకూడదని ఎందుకు అనుకున్నారు? అంటే మాకైతే, అంటే మేము చిన్నప్పటి నుంచి మేము పెరిగిన విధానం కానీ ఏదైనా మాకు ఎప్పుడు ఇంట్లో నుంచి చదువు టైంలో కానీ, బీటెక్ చదివేటప్పుడు కానీ, లేదా మా కాలేజ్ చదివే టైంలో కానీ, నువ్వు జాబ్ చేయాలి, నీ చదువు అయిపోగానే నీకు ఒక శాలరీ, ఫిక్స్డ్ శాలరీ రావాలి, నువ్వు ఇంటికి అలాంటి ప్రశ్న ఏం లేదు. నీకు ఏమనిపిస్తుంది, నువ్వు నచ్చింది చెయ్యి అని అన్నారు, కానీ ఏ రోజు మమ్మల్ని జాబ్కే వెళ్ళాలి అని చెప్పి ఏ రోజు ప్రెషర్ చేయలేదు. సో అది ఒక స్టెప్ మాకు కొత్తగా ఆలోచిస్తాక ఒక అడుగుని మాకు ముందుకు ఇచ్చింది. సో దాని తర్వాత మేము ఒకసారి ఒక టీమ్, ఒక మార్కెటింగ్, మాలో ఉన్న టాలెంట్స్ మేము తెలుసుకుంటూ మొదలెట్టాక ఇంకా అప్పుడు అందరం కలిసి, ఒక ఫ్రెండ్స్ గ్రూప్ అందరం కలిసి, ఇంక సరే మనం జాబ్ చేస్తాం కానీ జాబ్ క్రియేటర్స్ అవ్వాలి అని ఒక ఆలోచనతో అందరం ముందుకొచ్చి ఒక స్టెప్ వచ్చిన క్యాంపస్ ఇంటర్వ్యూస్ అని రిజెక్ట్ చేసుకుని ఇంకా ఒక చేస్తే దీన్నే చేద్దాం, ఇక్కడే ఉండాలి అని ఒక ఆలోచనతో దీంట్లోకి వచ్చాము. ప్రజెంట్ మార్కెటింగ్లో చాలా మార్కెటర్స్ ఉన్నారు, మీ యొక్క మార్కెటింగ్ స్ట్రాటజీ ఏంటి? సో ఇప్పుడు చాలామంది మార్కెటర్స్ నేను అబ్జర్వ్ చేసినట్టే ఇప్పుడున్న మార్కెట్లో, డిజిటల్ మార్కెటింగ్లో మీకు ప్యాకేజెస్ అంటూ ఇచ్చేస్తున్నారు. సిల్వర్ ప్యాకేజ్, ప్రీమియం గోల్డ్ ప్యాకేజ్, అల్ట్రా ప్రీమియం ప్యాకేజ్ అని చెప్పి. మాది అలా ఉండదు. మాది క్లయింట్ రిక్వైర్మెంట్ ఏంటి, ఆ రిక్వైర్మెంట్ ప్రకారం అతనికి ఎంత రీచ్ కావాలి, అసలు మా సర్వీసుల్లో అతనికి అవసరమైన సర్వీసెస్ ఏంటి, అంటే క్లయింట్కి మా సర్వీస్ అన్నీ అక్కర్లేదు. కొన్ని స్మాల్ బిజినెసెస్కి లింక్డ్ఇన్ సర్వీసెస్, వెబ్సైట్ సర్వీస్ అక్కర్లేదు. కానీ క్లయింట్కి కావాల్సిన సర్వీసెస్ ఏంటి, అతనికి ఎంత రీచ్ కావాలి, దాన్ని బట్టి మేము ఛార్జ్ చేస్తాము, స్టార్ట్ చేసాం. సో దాన్ని బట్టి మేము వాళ్ళకి కావాల్సిన కొటేషన్ వాళ్ళకి ప్రిపేర్ చేసి సపరేట్గా వాళ్ళకి తగ్గట్టు వాళ్ళకి బడ్జెట్ ఫ్రెండ్లీగా ఇస్తే స్టార్ట్ చేసాం. వాళ్ళకి అలానే ఇప్పుడు బయట మీరు చూసుకుంటే కంటెంట్ క్రియేషన్కి వాటికి సపరేట్గా, వీడియో ప్రొడక్షన్కి వాటికి ఛార్జ్ చేస్తున్నారు. మేము క్లయింట్కి ఆఫర్ చేసేది ఏంటంటే వీడియో ప్రొడక్షన్ కూడా సమ్ లిమిటెడ్ టైం, అంటే క్లయింట్ ఒక స్టార్టప్ పెట్టుకుని ఒక బిజినెస్ ఒక మార్కెట్లోకి వెళ్ళే వరకు మేము ప్రొవైడ్ చేస్తాం, రెడీగా ఉందాం. కానీ దాని తర్వాత మేము సపరేట్ ఛార్జ్ చేస్తాం. సో వాళ్ళకి ఒక బూస్ట్ ఇస్తానికి మేము ట్రై చేస్తున్నాం మెయిన్ అయితే. సో అది మేము చేసే మేజర్ డిఫరెన్స్ అవుతుంది అని చెప్పి మా ఫీలింగ్. ఇక్కడ ఐకాన్కి వస్తున్నామంటే అందరూ ఒక న్యూ జర్నీ లాగా ఫీల్ అవుతారంటే, ఇక్కడికి వెళ్తే ఎవరైనా కలుసుకుంటే పీపుల్స్ని మనం వాళ్ళు ఇచ్చే థాట్స్తో మనం న్యూ జర్నీ స్టార్ట్ చేయొచ్చు, ఆ యొక్క బెనిఫిట్ మనకి ఉంటుంది. వాళ్ళు చెప్పే యొక్క విధానము మనం కూడా అలాగా ఫాలో అవుతూ స్టెప్ వేయాలనుకుంటారు. సో మీరు కూడా ఈరోజు ఇక్కడికి వచ్చి అట్లా ఫీల్ అయినవి ఏమన్నా ఉన్నాయా? ఈరోజు ఇక్కడ ఫీల్ అయింది మేమైతే, వచ్చిన చీఫ్ గెస్ట్ శ్రీ డాక్టర్ రెడ్డి గారు వీళ్ళందరూ ఇచ్చిన ఇన్సైట్స్ బిజినెస్ మీద, అండ్ డాక్టర్ మురళీ గారు టీఐ చైర్మన్, ఆయన ఇచ్చిన ఇన్సైట్స్, ఒక స్టార్టప్ని అసలు ఒక స్టార్టప్లో ఉండాల్సిన ధైర్యం ఏంటి, ఒక స్టార్టప్లో మనకు ఉండాల్సిన ఆలోచన ఏంటి, అంటే మనం ఒక స్టార్టప్ పెట్టుకుందాము అంటే దాన్ని ముందుకు తీసుకెళ్తాక మనకు ఉండాల్సిన పట్టుదల ఏంటి అనే మాకు బాగా తెలిసి వచ్చాయి ఈరోజు. సో ఇంకా మేము ఇంకా ఇప్పటివరకు చేయగలమా, క్లయింట్స్ వస్తారా అని ఒక స్టేజ్లో నుంచి మనం క్లయింట్స్ తెచ్చుకోగలం అనే స్టేజ్లోకి డెవలప్ అవుతాక మాకు ఐకాన్ ఈవెంట్ చాలా హెల్ప్ అయింది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి.